కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వాక్యం అర్థం అవ్వాలి అంటే వాక్యం ఎలా చదవాలి? వాక్యం మనకి ఎందుకు అర్థం కావట్లేదు? అసలు వాక్యం ఎందుకు చదవలేకపోతున్నాం? ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో ప్రసంగాలు మనం వింటూనే ఉంటాం. ఎన్నో వాక్యాలు ఆర్టికల్ రూపంలో చదువుతూనే ఉంటాం. కానీ మళ్ళీ అనేకులు చెప్పే మాటలు వాక్యం మాకు అర్థం కావడం లేదు. వాక్యం ఎలా చదవాలో తెలియడం లేదు. వాక్యం అర్థమయ్యేలా ఎవరైనా చెప్తే బాగుండు అని అంటూ ఉంటారు. అందుకే మరొకసారి దేవుడు తన మాటలను, తన హృదయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకి తెలియచేయాలని ఆశపడుతున్నారు. వాక్యాన్ని పరిశోధించాలండి. లోకంలో ఎన్నో మాటలను, ఎన్నో సందేహాలను, ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. జీవం గల దేవుని పరిశుద్ధ గ్రంథం మనకి వచ్చే ప్రతి ప్రశ్నకు, సందేహమునకు తప్పక జవాబు అనుగ్రహిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం పరిశోధిస్తూ చదవాలి. పురావస్తు శాఖ వాళ్ళు పరిశోధించినట్లుగా దాచబడిన ధననిధి కోసం వెతుకుతున్నట్లుగా మనం వాక్యాన్ని పరిశోధించాలి. లేఖనముల యందు నీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అనే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అని యోహాను సువార్త 5:39 సెలవిస్తుందండి. వాక్యం చదివే ముందు మనకున్న ప్రతి సందేహంను దేవుని సన్నిధిలో అడిగి వాటికి జవాబు అనుగ్రహించమని దేవుణ్ణి వేడుకోవాలండి. అప్పుడు దేవుడు మనకు అర్థం కాని ప్రతి దాని గురించి క్షుణ్ణంగా మనకు బోధిస్తారు. అడుగు వాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువానికి తీయును అనే వాక్యానికి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. దేవునికి మొరపెట్టాలి. మన ప్రతి సందేహం గురించి, మనకు అర్థం కాని ప్రతి వాక్యం గురించి దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు సమస్తమును మనకు అర్థమయ్యేలా దాచబడిన సంగతులను, నిగూఢమైన సంగతులను మనకి బోధిస్తారు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని ఇర్మియా 33:3 సెలవిస్తుంది. జాగ్రత్తగా నిశితముగా వాక్యాన్ని చదవాలి. మనలో అనేక మంది వాక్యం చదువుతారు, కానీ వాళ్ళని వెనుక ఏదో తరుముతున్నట్లుగా, ఎవరో తొడబెడుతున్నట్లుగా త్వరగా చదివేస్తూ ఉంటారు, ఏదో చదివేశాంలే అని. కానీ వాక్యాన్ని పరిశీలించి చదవమని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడని యెషయా 34:16 చెప్తుందండి. వాక్యాన్ని విచారించాలి. అక్కడ ఎవరి గురించి వ్రాయబడింది, దేని గురించి తెలియజేస్తుంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారంటూ విచారిస్తూ చదవాలి. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మనం విచారిస్తామో, ఎంక్వైరీ చేస్తామో అదే విధంగా వాక్యాన్ని కూడా ప్రతి కోణంలో విచారణ చేయాలి. వాక్యం చూద్దామా? యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. కీర్తనలు 111:2. అందుకే అపోస్తలుడైన పౌలు, యోహాను చెప్తున్నారు, జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారి ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నామా అని 1 యోహాను 1:1 చెప్తుంది. అలాగే లోక కూడా చెప్తున్నారు, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని అని లోక 1:1 అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనాల వరకు ఉంటుందండి. యోహాను వల్లే, లోక వల్లే మనం కూడా నిశితముగా తరిచి చూడాలి, పరిష్కారంగా తెలుసుకోవాలి, నిదానించి కనుగొనాలి. అప్పుడే దేవుని వాక్యం మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.